గారు వచ్చి ఇక్కడికి పిల్లలు పెద్దలు అందరూ కాలంలో చేయ పడుతున్నారని చెప్పి మేము అడగంలోనే ఈ ఫినిషింగ్ ఉదయం పూట చెప్పారు, సాయంత్రం కల్లా తీసుకొచ్చి ఇక్కడ లోటు దింపారు. ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా నడి ఎండలో నుంచొని వాళ్ళ మామగారు బోస్ గారు ఇద్దరు కలిసి కూడా సాయంత్రం వరకు పనిచేసి పెట్టారు. వారికి మేము చాలా రుణపడి ఉంటాం. ఓట్లు వేసి 4వ వార్డు రాంబాబు గారిని గెలిపించారు. అందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా నా 3వ వార్డు కూడా సుధారాణి గారు కూడా ఇక్కడ కొన్ని ఓట్లు ఉండడం, వారికి కూడా కాంగ్రెస్కి వేశారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మున్సిపల్ చైర్మన్ మోహన్ గారు ఈ సీటు డిక్లేర్ కాగానే ముందే ఊహించుకున్నారు మోహన్ గారిని చైర్మన్ అవుతారని. అదేవిధంగా చైర్మన్ అయ్యారు. కార్యక్రమానికి చంద్రబాబు గారు ముందుకు రావడం, ఇప్పుడు ఇందులో నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేదాన్ని, ఈ రోడ్డు ఎత్తుగా ఉండడము, అవతల కాలం ఉండడము, అరే ఎంతోమంది చిన్నపిల్లలు ఉంటారు, ఏంటి గబుక్కుని ఏదైనా జరిగితే అనేసి అనుకునే వాళ్ళము. ఈ రోజున ఎలక్షన్ నిమిత్తం ఉన్నటువంటి రామదాస్ తమ్ముడిని లచ్చరం తమ్ముడిని కలవగా ఓట్లు అభ్యర్థించడానికి వచ్చినప్పుడు వాళ్ళు సమస్య చెప్పారు. మాకు పిల్లలు ఆడుకునేటప్పుడు బాల్ వెళ్ళి కాలువలోకి వెళ్ళినా కూడా వాళ్ళు జారటం చేయటం, ఇట్లాగే కీచులాడుకున్న భార్య భర్తల పక్కన వాటర్ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు తగాదపడి నేను చనిపోతానని వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పిందే చదువుగా ఇది ఒక మంచి కార్యక్రమం. ముందు వాళ్ళు కోపావేశాల్లో ఉన్నటువంటి పద్ధతి, 2 పిల్లలు ఆడుకునేటప్పుడు బాల్ వెళ్ళేది కళ్ళకు కనపడుతూ ఉంది అని. సరే రామదాస్ తమ్ముడు, నేనైతే సాయంత్రాన్ని దింపొస్తాను ఇక్కడ, మీరు మాత్రం ఇది ఎలక్షన్గా పాత్రికేయులు వాళ్ళు కూడా మళ్ళీ వేరేగా దీన్ని అభివర్ణిస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు ప్రత్యర్థి వర్గం. ఇది ఒక రైతు అని చెప్పి ఇక్కడ కాన్పేట నుంచి రైతు పేరు చెప్పి ఆ రైతులని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని సాయంత్రానికి దింపుతానని నేనంటే ఆ రోజున దింపుతారా, చాలామంది నాయకులను చూసాం, చాలామంది చెప్పారు అని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా అనుకున్నారు. కానీ సాయంత్రం 6 గంటలకే దింపేశారు, 6 గంటలకి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దీని ఓపెనింగ్ సందర్భంగా మరి చెప్పిందే తడువుగా కొత్తగా ఎన్నికైనటువంటి మోహన్ నాయక్ తమ్ముడు మరి నిన్న తీసుకొచ్చి, బాబు సిమెంట్ రోడ్ ఎప్పుడే వేశారు తమ్ముడు, దీని పక్కనే మరి సైడ్ వాల్ కూడా వీళ్ళు బళ్ళే దిగాలంటే పడిపోతున్నారంట, సైకిల్ తీసుకొచ్చేవాడు పిల్లలు అని చెప్పిందే తడువుగా నిన్న 2 టిప్పర్లు గ్రాయిలు ఎమ్మటే పంపించినందుకు ముందుగా తమ్ముడికి చైర్మన్ గారికి, తొలిసారి కల్లూరు మున్సిపాలిటీకి ఎన్నికైనటువంటి చైర్మన్ తమ్ముడు గారికి హృదయపూర్వక మా డైరెక్టర్ తరఫున, అదేవిధంగా మరి రాష్ట్ర నాయకులు దయానంద్ గారికి, ఏఎన్సీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వార్డు మెంబర్స్ అందరికీ కూడా వేదికపైన ఉన్నటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వ్యాపారమైనా ఉన్నాను తప్పితే రాజకీయాల్లో రాజకీయం అనేటటువంటి పిచ్చలు, కానీ పదవులు పోటీ వేయాలని పద్ధతి మాలో ఎప్పుడూ లేదు. వ్యాపారగానే ఉండేదండి, ఉంటే మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుండే దాంట్లో నాకు తెలిసిన ఇటువంటి సేవా గుణాలు ఎన్నో చేశానని, ఎవరు ఎట్లా చేయాలనేది మీరు వాటాలో చూసుకోండి సార్. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వచ్చిన మన డాక్టర్ విజయ్ కుమార్ గారికి, ముందుగా ఉన్న అందరు అక్క చెల్లెలకి, మరియు ప్రింట్ మిత్రులు, మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఈ కాలనీ వాసులు నిన్న అడిగారు, మనకు కొంచెం సమస్యలు చెప్పారు. సరే, మా సమస్య మా పరిధిలో ఉన్న వరకు అయితే మేము చేయగలుగుతాం. మా పరిధిలో లేని మొత్తానికి మన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మేము చేయగలుగుతాము అని చెప్పడం జరిగింది. అట్లాగే సార్ ఈ రోజు వస్తున్నారంటే కొంచెం మట్టి కావాలంటే మట్టి పంపించినాం. మన సోదరి బాబు గారు నిన్న అప్పటికప్పుడు మొత్తం వైరింగ్ లాగిచ్చేసాడు చక్కగా. నేను కూడా చూసి నిన్న చాలా ఆశ్చర్యపోయాను.
బాబు గారు మొత్తం లైన్ అన్ని లాగిచ్చేసి నిన్న లాగిచ్చారు. ఇది మంచి ఉద్దేశం, మంచి కార్యక్రమం చెప్పేసి మేము అభినందిస్తున్నాం. ఎన్నికల వాగ్దానంలో 4వ వార్డులో డబుల్ బెడ్రూమ్ దగ్గర ఏదైతే ఫినిషింగ్ చేస్తామని చెప్పి ఆ రోజు చౌదరి గారు మీ అందరికీ మాట్లాడడం జరిగింది. దాని ప్రకారమే ఈ రోజు 100 రోజుల కార్యక్రమంలో ఆ రోజు ఎలక్షన్లో కూడా చెప్పాం, 100 రోజులలో ఈ మున్సిపాలిటీని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పాం. ఫస్ట్ కార్యక్రమంగా ఈరోజు చౌదరి గారి ద్వారా మనం ఫినిషింగ్ చేయించినందుకు మన అందరి తరఫున వారికి ధన్యవాదాలు. మన కౌన్సిలర్స్ చైర్మన్తో కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రతి వార్డు తిరిగి ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏమున్నాయి మొత్తం కూడా మీరు చేయాలని చెప్పాం. ఆ విధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నీరజ గారు అందరూ కలిసి ప్రతి వార్డులో తిరుగుతూ ఆ సమస్యలన్నింటినీ కూడా కంప్యూటర్లు ఎక్కించి మనకు వచ్చే నిధుల ద్వారా దేనికి అత్యవసరంగా ఉన్నాయి దానికి ఉపయోగించాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 15 కోట్లు మనకు ఆల్రెడీ వచ్చున్నాయి. దాన్ని కూడా మీరు అడిగినట్టు ఇక్కడ ఏదైతే షెడ్ ఉందో దాన్ని కూడా అందులో ప్రపోజల్ పెట్టండి, ఖచ్చితంగా దాన్ని కూడా చేపిద్దాము. మీరు ఏది అడిగినా సరే చేయడం సిద్ధంగా ఉన్నా. మీరు ఎన్నుకున్నారు మా మీద నమ్మకంతో. అలాగే రాంబాయి గారిని మీరు అక్కడికి న్యాయతీగా గెలిపించారు, మీ అందరికీ రూపాయి ధన్యవాదాలు. ఆ రోజు ఏదైతే ఇచ్చిన చౌదరి గారు కానీ మేము వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చాము, అవి ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా. మీరు ఎప్పుడు ఇక్కడే ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళ, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మీకు ఏ సమస్య ఉన్నా సరే డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అడగగలరు. మీరు ఎప్పుడైనా మాజీలాగా మేమే మాట ఇచ్చి తప్పుకునే మనుషులం కాదు. వాడి గుర్తు ఏదన్నా మాట అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాం, అదే మాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒక మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండేవాళ్ళం తప్ప మాట తప్పేవాళ్ళం కాదు. మేము ఏదైతే 100 రోజులలో ఈ మున్సిపాలిటీని అతి సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి ఎక్కడెక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పాము, ఖచ్చితంగా ఈ 100 రోజులలో వాటిని అన్నిటి కూడా నెరవేరుస్తామని చెప్పాము. ముఖ్యంగా ఆ 15 కోట్లే కాకుండా మన సీనియర్ మొన్న చెప్పాడు, మళ్ళీ ఇంకా నెల 2 నెలల్లో మనకి ఒక 25 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి తీసుకొస్తామని చెప్పేసి. అలాగే ఫస్ట్ పెడితే ఇప్పుడు తార్ రోడ్డు మనం చూస్తాం కదా, గుంతలు పెడితే దాన్ని కూడా ఇమీడియట్ చేయమని చెప్పాము, అది కూడా మనం చేస్తున్నారు. ఈ ఊహించిన విధంగా కల్లూరు మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత మాది ప్లస్ మీది కూడా. ఎందుకంటే పరిశుభ్రత అనేది మనకి ఇంపార్టెంట్. మీరు వేసే చెత్త చెదారంతో ఈ ఏదైతే ఉన్నాయో ఈ డ్రైనేజీలు కానీ అయితే పక్కన మీ కాలువ కానీ అవి కొంచెం మానుకొని మీరంతా కూడా ఒక దగ్గర పెట్టినట్టయితే మున్సిపాలిటీ నుంచి వచ్చే బండి ఏదైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తారు. కాబట్టి మనం కూడా పరిసరాన్ని ఉంచుకోవాల్సిన బాధ్యత. ముఖ్యంగా మీ అందరికీ ఈరోజు తార్ రోడ్డుకి ఆ ఫినిషింగ్ ఏదో చాలా అందమైన లుక్ వచ్చింది. అలాగే ఒక పక్క మనం మొక్కలు కూడా నాటే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది మన సిమెంట్ రోడ్డు మొదల దగ్గర నుంచి ఈ ఎండింగ్ వరకు పక్కన ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిందే. మొక్కలు నాటితే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు నడుస్తున్నా కూడా ఒక ఆహ్లాదకర లుక్ అయినా వస్తుంది, మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి చౌదరి గారు దాన్ని కూడా ఇమీడియట్ గా ఈ పక్కన మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరొకసారి చౌదరి గారికి మనందరి తరపున కవిత దూరం మధ్య అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో కల్లూరు మున్సిపాలిటీలో ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ వాసుల దగ్గర ఉన్నాం. ఇక్కడ చిన్న కాలనీ ఒకటి ఉంది, డబుల్ బెడ్రూమ్. సో వీళ్ళ సమస్యలు ఉన్నాయని ఒకనొక సమయంలో వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. ఈరోజు అయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. ఎందుకు ఎన్ని మాట్లాడదాం, వీళ్ళ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? ముత్తమాల రామదాస్. రామదాస్ గారు చెప్పండి, ఇప్పుడు ఏంటి కార్యక్రమం ఏంటి అసలు? ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ ముందు అధికారులు వచ్చి ఇక్కడికి మాట ఇచ్చారు, కాలనీకి ఫినిషింగ్ చేస్తామని చౌదరబాబు గారు, అదేవిధంగా డాక్టర్ గారు, దయానంద్ గారు అందరూ వచ్చి మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా దగ్గరుండి వేసి చూపించారు. ఈరోజు గెలిచిన వాళ్ళందరూ కూడా మేము సన్మానం చేయాలని ఈ సభ ఏర్పాటు చేసుకొని సన్మానం చేయడం జరిగింది. మాకు ఇంకా రోడ్లు వేయాల్సి ఉంది, కరెంట్ స్తంభాలు ఇవన్నీ కూడా మాకు హామీ ఇచ్చారు. మాకు కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి కట్టిస్తా అన్నారు. అన్ని మాకు చేసి పెడుతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు చాలా బాగుంది. దయానంద్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరూ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.